హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మనం అనాలిసిస్లో భాగంగా మనం మాట్లాడుకోబోతున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి మీకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ దాంట్లో బయోడైవర్సిటీ అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఈ బయోడైవర్సిటీకి ఇది ఉపయోగపడుతుంది. అక్కడ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ ప్లస్ థ్రెడ్స్ టు బయోడైవర్సిటీ అనేటువంటి టాపిక్స్ ఉన్నాయి. దానికి ఈ కంటెంట్ ఉపయోగించవచ్చు. మనం స్టాటిక్ పోర్షన్లో వాడినటువంటి కంటెంట్కి మనం స్టాటిక్ పోర్షన్లో చదివిన కంటెంట్కి ఈ కరెంట్ అఫైర్స్ కనుక యాడ్ చేసి రాసినట్టయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మెయిన్స్లో స్టాటిక్ పోర్షనే రాస్తే మార్క్స్ మనం గెయిన్ చేయలేకపోవచ్చు. దానికి ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలను జోడిస్తే మనకు మంచి మార్కులు వస్తాయి. బయోడైవర్సిటీ థ్రెడ్స్ టు బయోడైవర్సిటీకి మెజర్స్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ అనేటువంటి టాపిక్లకు సంబంధించి ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలను మనం యూజ్ చేయవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ టుడే. Kerala comes up with long short-term measures to prevent man-animal conflict. మనం రిపీటెడ్గా ఈ మధ్యలో న్యూస్ పేపర్లో చూస్తున్నాం. కేరళలో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోయింది. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇటీవల. అండ్ ఇట్ హ్యాస్ లెడ్ టు ద కిల్లింగ్ ఆఫ్ సెవరల్ పీపుల్ ఆల్సో. చాలామంది ప్రజల్ని కూడా చంపేసినాయి. ఇన్ఫ్యాక్ట్ ఎలిఫెంట్స్. ఇది ఇంక్రీజ్ ఎందుకైంది మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ వాట్ ఆర్ ది ప్రపోజ్డ్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ మెజర్స్ బై కేరళ గవర్నమెంట్. ఇవి వేరే దగ్గర కూడా రెప్లికేట్ చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఇఫ్ దే ఆర్ ఎఫెక్టివ్. ఈ మెజర్స్ ఏదైతే ఎఫెక్ట్ ఉంటాయో మనం వేరే దగ్గర కూడా అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా మనం వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు, రెప్లికేట్ చేసుకోవచ్చు. దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు కేరళ కమ్స్ అప్ విత్ లాంగ్ షార్ట్ టర్మ్ మెజర్స్ టు ప్రివెంట్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ దీనివల్ల కూడా లాస్ అవుతుంది. అయితే అకార్డింగ్ టు ది కేరళలో ఇన్సిడెంట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. అదర్ స్టేట్స్లో ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ చీతాస్ విషయంలో మనం మంకీస్ విషయంలో మనం చూసినప్పుడు కూడా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇటీవల ఇన్సిడెంట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి. అకార్డింగ్ టు ది స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మదర్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్సెస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాప్ సదస్సులు అన్నిటిని కూడా ఇది మదర్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పట్ల అవేర్నెస్ ఇచ్చినటువంటి కాన్ఫరెన్స్ 1972లో స్టాక్హోమ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్. ఈ భూమి మీద నుంచి లైఫ్ వైప్ అవుట్ అవడానికి 3 రీజన్స్ ఉండొచ్చు అని చెప్పింది. మెయిన్గా ఒకటి క్లైమేట్ చేంజ్, సెకండ్ వన్ వచ్చి పొల్యూషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ 3 రీజన్స్ వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి లైఫ్ అంటే భూమి మీద ఉన్న లైఫ్ ఫామ్ అంతా కూడా అంతరించిపోవచ్చు అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ చెప్పింది. దీన్ని బట్టి మనం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎస్, వాట్ ఆర్ ద రీజన్స్? మనం జనరల్గా అనుకుంటాం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనగానే వీ కన్సిడర్ దట్ ఓన్లీ హంటింగ్ అండ్ పోచింగ్, ఈ రెండింటి వల్లనే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనుకుంటాం. అఫ్కోర్స్ హంటింగ్ అండ్ పోచింగ్ అనేటువంటిది రెండు కూడా లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. హంటింగ్ అంటే వేటాడడం, పోచింగ్ అంటే వాటిని కమర్షియల్గా యానిమల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మనం హంటింగ్ అండ్ పోచింగ్ అంటున్నాం. ఈ హంటింగ్ అండ్ పోచింగ్ ఒకటే కాదు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి, దెర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో దేర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఏం రీజన్స్ ఉన్నాయి? ఒకటి ఫస్ట్ అయితే హంటింగ్ అండ్ పోచింగ్ వన్ ఆఫ్ ద రీజన్స్. వేటాడడం, నెక్స్ట్ స్మగ్లింగ్ చేయడం, వేటాడిన జంతువుల్ని మనం హంటింగ్ అండ్ పోచింగ్ అంటాం. హంటింగ్ అండ్ పోచింగ్తో పాటు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ? లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో హంటింగ్ అండ్ పోచింగ్తో పాటు ఉన్నటువంటిది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటెట్స్. ఇది ఒక రీజన్. బయోడైవర్సిటీ ఎందుకు లాస్ అవుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హంటింగ్ పోచింగ్ తర్వాత ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటెట్. వాట్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటెట్ అంటే యానిమల్స్ హ్యావ్ దేర్ టెరిటరీ. అవి ఆ టెరిటరీలోనే అవి దే ఫోరేజ్ అప్ ఆన్ ద ఫుడ్. అవి ఫుడ్ని తీసుకుంటుంటాయి అండ్ ద డ్రింకింగ్ వాటర్ ఈజ్ సప్లైడ్ ఇన్ దోస్ ఏరియాస్ ఓన్లీ. వాటికి డెఫినెట్ ఏరియా ఉంటుంది టు లివ్ అప్ ఆన్, టు ఫీడ్ అప్ ఆన్. ఆ ఫుడ్ని కానీ వాటి డ్రింకింగ్ వాటర్ వాటి నీడ్స్ని కానీ తీసుకోవడానికి డెఫినెట్ ఏరియా ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ హ్యూమన్ గ్రీడ్, పాపులేషన్ గ్రోత్ వల్ల, బికాస్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల వీఆర్ ఎంక్రోచింగ్ అప్ ఆన్ ది హ్యాబిటెట్స్ ఆఫ్ దీస్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ హ్యాబిటెట్కి పోయి వాటి హ్యాబిటెట్స్ని అవి ఎక్కడైతే ఫ్రీగా మూవ్ అయ్యే ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల వాటి యొక్క హ్యాబిటెట్ ఫ్రాగ్మెంట్ అయిపోయి అవి ఫ్రీక్వెంట్గా వాటి అవసరాల కోసం రావడం వల్ల అక్కడ మనం సెటిల్మెంట్స్ ఫామ్ చేసుకోవడం వల్ల, అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేయడం వల్ల అది వాటి సొంత హిస్టారికల్లీ వాటి యొక్క హ్యాబిటెట్. అది మనం ఎంకరేజ్ చేస్తున్నాం, దాన్ని ఫ్రాగ్మెంట్ చేస్తున్నాం, ముక్కలు చేస్తున్నాం ఆ హ్యాబిటెట్ని. కానీ అవి రెగ్యులర్గా
అక్కడికి వచ్చేటువంటి యానిమల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ తర్వాత కూడా వాటికి వస్తుంటాయి. మనకి ఎట్లా రైట్ ఉందో దే హ్యావ్ దేర్ ఓన్ రైట్, అవి కూడా అక్కడికి వస్తున్నాయి. కాబట్టి వెన్ దే come to the human settlements or agriculture fields, generally human gets annoyed over the animals, వాళ్ళకి కోపం వస్తుంది, and they take the guns and they kill them. దీన్ని మనం దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఈ మ్యాన్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వాటి హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి ఎనిమల్స్ ఎంటర్ అవుతున్నాయో, ఇన్ఫ్యాక్ట్ అది ఎనిమల్ యొక్క టెరిటరీ, మ్యాన్ అక్కడికి ఎంక్రోచ్ అయ్యాడు. వెన్ ఎనిమల్ కమ్స్ టు దేర్ ఓన్ టెరిటరీ, వాటికి వచ్చేసరికి అక్కడ మ్యాన్ సెటిల్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆగదు. ఇట్ comes and destroy the crops and even it enters into the human settlements, and అది దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి మ్యాన్. కాబట్టి అల్టిమేట్ ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఆల్వేస్ ద మ్యాన్ ఎమర్జెస్ విక్టోరియస్ బికాజ్ వీ హ్యావ్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ వెపన్స్. కాబట్టి జనరల్గా ఎనిమల్స్కి లాస్ అవుతుంది ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఒకటి ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటట్స్, రెండవది హంటింగ్ పోచింగ్. తర్వాత నెక్స్ట్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ కూడా, ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇక్కడ ఇది లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి. వాట్ ఆర్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే, ఏలియన్ స్పీసీస్ అంటే ద స్పీసీస్ దట్ డు నాట్ బిలాంగ్ టు దట్ ఏరియా, నేటివ్ స్పీసీస్ కావు, అండ్ దే ఆర్ ఇంపోర్టెడ్ బై సమ్ రీజన్స్. అవి ఇక్కడికి తీసుకురాబడతాయి డెలిబరేట్లీ ఆర్ అనుకోకుండా కూడా వస్తాయి. కొన్ని స్పీసీస్ ఇతర దేశాల నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటిని మనం ఏలియన్ స్పీసీస్ అంటాం. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ద స్పీసీస్ దట్ గ్రో ర్యాపిడ్లీ, అవి ర్యాపిడ్గా పెరుగుతాయి. అదర్ స్పీసీస్ యొక్క ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ స్పీసీస్ అవి ర్యాపిడ్గా ఒక ఏరియాని ఆక్యుపై చేసుకొని ర్యాపిడ్ గ్రోత్ ఉన్న వాటిని మనం ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటాం. ఈ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ కింద స్లోగా పెరిగేటువంటి ఈ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో అవి బతకలేవు. దే విల్ బీ వైప్డ్ అవుట్, దే విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ హ్యాబిటెట్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ వలన. దాంట్లో కేరళలో ఉన్నటువంటి ఒక ఇన్వాసివ్, ఇక్కడ మన డిస్కషన్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ తీసుకున్నట్టయితే సేనా స్పెక్టాబిలస్ అనేటువంటి ఒక స్పీసీస్, ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ ఉన్నది కేరళ ఈ ప్రాంతంలో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో అక్కడ వాయనాడ్ ప్రాంతంలో. ఇది ఇట్ గ్రోస్ ర్యాపిడ్లీ. ఎనీ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ దే గ్రో ర్యాపిడ్లీ and they use all the resources available in that area and they suppress the growth of the naturally slow growing plants of that area. That area లో ఉన్నటువంటి జనరల్గా న్యాచురల్ గ్రోత్ ఉన్నటువంటి ప్లాంట్స్ అవి స్లోగా ఉంటుంది గ్రోత్, కానీ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ర్యాపిడ్గా ఉండటం వల్ల దే ప్రివెంట్ ది అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్. ఇన్వాసివ్ స్పీసీస్ సన్లైట్ని ప్రివెంట్ చేసేసి అండ్ కాజెస్ ది డెత్ ఆఫ్ దీస్ స్మాల్ గ్రోయింగ్ నేటివ్ ప్లాంట్స్. దీనివల్ల కూడా ఎందుకంటే మనం వెనెవర్ ఈ హెర్బివోర్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్స్ తినే ఎనిమల్స్ అన్ని ప్లాంట్స్ని తింటే అనుకుంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ దే డోంట్ ఫీడ్ ఆన్ ఆల్ ద ప్లాంట్స్. సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ అన్పాలటబుల్ ఉంటాయి, తినడానికి అంత రుచికరంగా ఉండవు. ఓన్లీ ఎలిఫెంట్స్ కానీ ఏదైనా హెర్బివోర్ కానీ ఓన్లీ దే ఫీడ్ అప్ ఆన్ సమ్ ప్లాంట్స్ ఓన్లీ, అన్ని ప్లాంట్స్ తినవు. ఓన్లీ ఇవి సెన్ ఆఫ్ స్పెక్టాబులస్ అవైలబుల్ ఉంటుంది, మిగతా వైప్ అవుట్ అవుతాయి. కాబట్టి అప్పుడు వాటికి ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. ఫుడ్ అవైలబిలిటీ ఉండకపోవడం వల్ల కానీ దే ఫ్రీక్వెంట్లీ వెంచర్ ఇన్ టు ది హ్యూమన్ హ్యాబిటేషన్స్కి వస్తుంటాయి. అంటే ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటేట్స్. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్, హంటింగ్ అండ్ పోచింగ్ అనేటువంటివి మనం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి రీజన్స్గా చెప్పుకోవచ్చు. మరి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ వల్లనే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వస్తున్నది. ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీని ప్రివెంట్ చేయడానికి వాట్ ఆర్ ద మీజర్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మీజర్స్ అనేటువంటి కేరళ తీసుకున్నటువంటి ఏంటి మీజర్స్ అనేటువంటివి మనం ఈ ఆర్టికల్లో చర్చిస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ది రిమూవల్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్. ఈ ఏలియన్ స్పీసీస్ని రిమూవ్ చేయాలని చెప్పేసి కేరళ అనుకుంటుంది. రెండవది వచ్చేసి స్మార్ట్ ఫెన్సెస్. బై యూజింగ్ మన్రేగా వర్కర్స్ రిమూవల్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్ని మనం వీ డూ దట్ అని చెప్పేసి కేరళ అంటుంది. ఎందుకంటే మీజర్స్ ఇప్పుడు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయాలి. ఇట్ హ్యాస్ గ్రోన్ ఎనారమస్లీ ఇన్ ద కేరళ. కాబట్టి ఈ ఏలియన్ స్పీసీస్ని తీసిస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్ రిస్టోర్ అయితే. అదేవిధంగా ఆ ప్రాంతంలో యూకలిప్టస్ అనేటువంటి ప్లాంట్ కూడా ఉంటుంది. యూకలిప్టస్ కూడా ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇట్ కన్జ్యూమ్స్ ఆల్ ద వాటర్ అవైలబుల్ ఆన్ ద ఏరియా. ఎక్కువ వాటర్ని, ఎక్కువ మినరల్స్ని యూజ్ చేసుకొని ఇట్ గ్రోస్ ర్యాపిడ్లీ. ఈ రిమూవల్ ఆఫ్ యూకలిప్టస్ అండ్ రిమూవల్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్ అంటే లైక్ సేనా స్పెక్టాబులస్ లాంటి ఏలియన్ స్పీసీస్ని
రిమూవ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్ ఫెన్సెస్ అంటే అండ్ వీ యూజ్ ది స్మార్ట్ ఫెన్సెస్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ ఆల్సో. ఇంటర్నేషనల్ బార్డర్ ఏరియాస్లో లేజర్ స్మార్ట్ ఫెన్సెస్ని యూజ్ చేస్తారు ప్రజెంట్లీ. లేజర్ స్మార్ట్ ఫెన్సెస్ ఏం చేస్తాయి అంటే లేజర్ బీమ్స్ మీద ఆధారపడి వర్క్ చేస్తాయి. అంటే ఫిజికల్ ఫెన్సెస్ కాకుండా ఈ లేజర్ బీమ్స్కి ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ పర్సన్గా అడ్డం వచ్చినప్పుడు అలారంని సౌండ్ని ప్రొడ్యూస్ చేసేసి అలర్ట్ చేస్తాయి బార్డర్ ఏరియాస్లో. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ఫెన్స్ అంటే లేజర్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ ఫెన్సెస్ కాకుండా లేజర్ బీమ్లతో ఆ లేజర్ ఫ్లోకి ఎవరైనా అబ్స్ట్రాక్ట్ చేస్తే, ఎవరైనా మనిషి ఆ లేజర్ బీమ్ల నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు అవి అలారం ప్రొడ్యూస్ చేసేటువంటి ఫెన్సెస్ని, అలర్ట్ చేసే ఫెన్సెస్ని స్మార్ట్ ఫెన్సెస్ అంటారు. ఇక్కడ స్మార్ట్ ఫెన్సెస్ వచ్చేసి అరౌండ్ ది హ్యూమన్ హ్యాబిటేషన్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ సెటిల్మెంట్ చుట్టూ ఈ ఎలక్ట్రిక్ ఫెన్స్ అన్నట్టు. స్మార్ట్ ఫెన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫెన్స్ సప్లైడ్ విత్ మైల్డ్ ఎలక్ట్రిసిటీ, చాలా తక్కువ పొటెన్షియల్ ఉన్న ఎలక్ట్రిసిటీని వాడేది వాటిని మనం స్మార్ట్ ఫెన్సెస్ అంటాం. వెన్ ఎవర్ ఎలిఫెంట్స్ ఆర్ ఎనీ అదర్ ఎనిమల్ ట్రై టు క్రాస్ దిస్ ఫెన్స్, స్మార్ట్ ఫెన్స్ని క్రాస్ చేసినప్పుడు అండ్ జనరలీ దే ఎక్స్పీరియన్స్ ది మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ వస్తుంటాయి. కాబట్టి దే రిఫ్రైన్ కమింగ్ దేర్ అగైన్ అన్నట్టు. అక్కడికి రావడానికి అవి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎంత లో లెవెల్ మైల్డ్ షాక్ అయినప్పటికీ కూడా దే రిఫ్రైన్ ఫ్రమ్ గోయింగ్ దేర్ అగైన్. అక్కడికి పోవడానికి అవి ఇష్టపడవు. కాబట్టి స్మార్ట్ ఫెన్సెస్ని కూడా దాన్ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి అంది. నెక్స్ట్ డ్రోన్ సర్వేలెన్స్. ఎలిఫెంట్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి, ఎనిమల్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి, వాటి యొక్క ట్రాక్ ఏంది, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి డ్రోన్ సర్వేలెన్స్ తోటి వీ కెన్ మేక్ ద పీపుల్ aware of the movement of animals so that they will not go in that area in those areas whenever the elephants are crossing or moving over there అని చెప్పేసి చెప్పడానికి డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి అండర్ గ్రోత్. ఒకసారి క్రాప్ ప్లాంటేషన్ అదంతా అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్లో అండర్ గ్రోత్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ పెడతాయి. ఈ స్మాల్ ప్లాంట్స్ కూడా అట్రాక్ట్ అయ్యి ఎనిమల్స్ ఫ్రీక్వెంట్లీ విజిట్ దేర్ దోస్ ప్లేసెస్ టు ఫీడ్ అప్ ఆన్ దిస్ అండర్ గ్రోత్. చిన్న చిన్న ప్లాంట్స్ని తినడానికి వస్తాయి. కాబట్టి అండర్ గ్రోత్ని కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసినట్టయితే ద ఎలిఫెంట్స్ ఆర్ ఎనీ అదర్ ఎనిమల్స్ విల్ నాట్ కమ్ దేర్ అన్నట్టు. అది కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ కమిటీని కూడా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీని కూడా ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఇతర స్టేట్లతో కోఆర్డినేట్ చేసుకొని ఆ ఎలిఫెంట్స్ యొక్క మూవ్మెంట్ని మనం ట్రాక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ ప్రపోజల్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్రపోజల్స్ని కేరళ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇవి మనకు బయోడైవర్సిటీ, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనే క్వశ్చన్లో మనం ఈ కేరళ ఎగ్జాంపుల్స్ని కనుక యూజ్ చేస్తే అండ్ మీజర్స్ టు బి టేకెన్ టు ప్రివెంట్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు మనం వీ కెన్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్ అన్నట్టు. ఈ పాయింట్స్ కనుక రాసినట్టయితే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది మెయిన్స్లో. డిస్కస్ చేయబోతున్నటువంటి సెకండ్ టాపిక్ వచ్చేసి ఇది ప్రధానంగా ప్రిలిమ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్, టీఎస్పీఎస్సీ కాదు ఏపీపీఎస్సీకి కూడా ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉన్నటువంటి ఆర్టికల్. మెయిన్స్లో మాత్రం ఉమెన్ గవర్నెన్స్లో కానీ సొసైటీలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిలేటెడ్ పాలసీస్కి సంబంధించి మనం ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి కంటెంట్ని ఉపయోగించవచ్చు. ఏ బోల్డ్ స్టెప్ టువర్డ్స్ ఏ సర్వికల్ క్యాన్సర్ ఫ్రీ ఫ్యూచర్. సర్వికల్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ కట్టుబడి ఉందని చెప్పేసి దీన్ని డ్యూరింగ్ ఇంటరిమ్ బడ్జెట్ సందర్భంగా ది ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది ఉమెన్లో క్యాన్సర్ వల్ల వస్తున్నటువంటి డెత్లో సెకండ్ బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్ అన్నట్టు. ఇది క్యాన్సర్ రిలేటెడ్లో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సెకండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉమెన్ డెత్స్కి రీజన్ ఏంటిది అంటే క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్కి రీజన్ సెకండ్ మోస్ట్ క్యాన్సర్ డెత్స్ దేనివల్ల అవుతున్నాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి ఇట్ డెవలప్స్ ఇన్ ది సర్విక్స్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూటరస్ ఆఫ్ ది ఉమెన్. యూటరస్ యొక్క పార్ట్ సర్విక్స్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ లింక్డ్ టు ఇన్ఫెక్షన్ విత్ హై రిస్క్ హ్యూమన్ పాపులోమా వైరస్. సర్వైకల్ క్యాన్సర్ని కలుగజేసేటువంటిది ఏంది? ఇట్స్ ఏ వైరస్. ఆ వైరస్ పేరు ఏంటి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ కామన్ వైరస్ ట్రాన్స్మిటెడ్ త్రూ సెక్సువల్ కాంటాక్ట్. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఈ డిసీజ్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ తోటి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే డ్యూరింగ్
సెక్స్ ఇది వన్ పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి. ఈ సెకండ్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1.27 lakh ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో 80,000 డెత్స్ అవుతున్నాయి మన ఇండియాలో యాన్యువల్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాం. అయితే దీన్ని ఎరాడికేట్ చేయడానికి కొన్ని కంట్రీస్ ఆల్రెడీ ఎరాడికేట్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్లాండ్లో ఇప్పుడు 1988లో ప్రోగ్రామ్ తీసుకున్నారు. 1988 నుంచి 1996 వరకు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ 0 సర్వైకల్ క్యాన్సర్ డెత్స్ ఉన్నాయి స్కాట్లాండ్లో. అదేవిధంగా ఆఫ్రికాలో, రువాండాలో సెవరల్ అదర్ కంట్రీస్ ఆల్సో హ్యావ్ టేకెన్ అప్ ది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని తీసుకున్నాయి. అండ్ WTO హ్యాస్ డిజైన్డ్ ఏ స్ట్రాటజీ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్. ఈ స్ట్రాటజీని ఏమంటున్నాం అంటే మనం 90-70-90 స్ట్రాటజీ అంటున్నాం. మీకు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడుగుతారు ప్రిలిమ్స్లో, దీంట్లో డౌటే లేదు. ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2లో కానీ 90-70-90 స్ట్రాటజీ ఈజ్ రిలేటెడ్ టు ది ఎరాడికేషన్ ఆఫ్ విచ్ డిసీజ్ అని చెప్పేసి అడగొచ్చు. ఇది చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. స్ట్రాటజీ ఇది డిజైన్డ్ బై WTO. ఈ స్ట్రాటజీలో 90% అంటే టు బి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ బై 15 years వరకు ఫుల్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలి సర్వికల్ క్యాన్సర్ ఎరాడికేషన్ కోసం. 90% ఆఫ్ ద గర్ల్స్ ఏజ్డ్ బిలో 15 years వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం 90% అంటే. నెక్స్ట్ 70% ఆఫ్ ఉమెన్ టు అండర్గో స్క్రీనింగ్ బై ఏజ్ 35 and 45. వీళ్ళకందరికి స్క్రీనింగ్ చేయాలి వెదర్ దే హ్యావ్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ ది సర్వల్ క్యాన్సర్ ఉందా అని చెప్పేసి ఉమెన్ని స్క్రీనింగ్ చేయాలి. ఎంతమందిని స్క్రీనింగ్ చేయాలి? అట్లీస్ట్ 70% మెంబర్స్ ఉమెన్ని వాళ్ళందరినీ టెస్ట్ చేయాలి. స్క్రీనింగ్ అంటే టెస్ట్ చేయాలి. 35 నుంచి 45 ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, ఎనీ సిమ్టమ్స్ ఉన్నాయా అనేటువంటిది. ఎందుకంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కెన్ ప్రొటెక్ట్ దేర్ లైవ్స్. ఎర్లీగా మనం కనుక డిటెక్ట్ చేసినట్టయితే వీ కెన్ క్యూర్ ఇట్ ఈజీలీ. లేట్ అయితే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే 70% ఉమెన్లో ఈ స్క్రీనింగ్ చేయాలి. అండ్ 90% ఉమెన్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో టు బి ట్రీటెడ్. వాళ్ళందరినీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ లైఫ్ని సేవ్ చేయాలి, వాళ్ళ లైఫ్స్ని సేవ్ చేయాలనేటువంటిదే 90-70-90 స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఇప్పుడు స్కాట్లాండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది ఎరాడికేట్ చేసింది. 1988 నుంచి 1996 మధ్యలో పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు 0 అయినాయి. ఆస్ట్రేలియా హ్యాస్ ఆల్సో టేకెన్ అప్ ద ప్రోగ్రామ్. అండ్ ఈవెన్ రువాండా ఆఫ్ ఆఫ్రికా ఆల్సో టేకెన్ అప్ ద ప్రోగ్రామ్. ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ద నేషన్స్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. ఈవెన్ భూటాన్, మన పక్కన ఉన్నటువంటి భూటాను, ఇది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అయినప్పుడు కూడా ఇట్ హ్యాస్ ఆల్సో టేకెన్ అప్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఈవెన్ గివింగ్ దిస్ వ్యాక్సినేషన్ టు బాయ్స్ ఆల్సో. అడాలసెంట్ బాయ్స్ అంటే వయసులో ఉన్నటువంటి బాయ్స్కి 13 years నుంచి మనం 18-19 years ఉన్నదని మనం అడాలసెంట్ స్టేజ్ అంటాం. భూటాన్ ఈవెన్ గివింగ్ ది వ్యాక్సినేషన్ టు అడాలసెంట్ బాయ్స్. ఆస్ట్రేలియా ఇస్తుంది అడాలసెంట్ బాయ్స్కి. డెవలప్డ్ కంట్రీస్ కాకుండా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అయిన భూటాన్ బాయ్స్ కూడా ఇస్తుంది. సో దట్ ఇది బాయ్స్ కూడా ఇవ్వడం వల్ల ట్రాన్స్మిషన్ని మనం అరెస్ట్ చేయొచ్చు, ఆపొచ్చు. మనకి ఇది కూడా ఒక ఫ్యాక్ట్ అడగవచ్చు. ది వ్యాక్సిన్ ఓన్లీ టు బి గివెన్ గర్ల్సా అండ్ ద బాయ్స్ కూడా అని చెప్పేసి కూడా అడగవచ్చు, అవునా? కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ ఉండదు కదా మగవాళ్ళలో, బాయ్స్కి వ్యాక్సిన్ ఇవ్వరని చెప్పేసి అనుకోవద్దు. బికాజ్ ఇది ట్రాన్స్మిట్ త్రూ సెక్సువల్ కాంటాక్ట్ కాబట్టి బాయ్స్లో కూడా వైరస్ ఉంటుంది, వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి బాయ్స్కి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. భూటాన్ బాయ్స్కి కూడా ఇస్తుంది. మన ఇండియాలో ఇంకా అలాంటి బాయ్స్కి వ్యాక్సిన్ ఇచ్చినట్టు ప్రోగ్రామ్ ఏం లేదు. గర్ల్స్కి మాత్రం అప్ టు 19 to 15 years ఈ ప్రోగ్రామ్ మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన ప్రోగ్రాంలో 19 to 15 years గర్ల్స్ అందరికీ 19 to ఇండియాలో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో 19 to 14, నాట్ 19 to 15, 19 to 14 years వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. 19 to 14 years ఏజ్, రైట్. అయితే ఎస్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? అసలు వ్యాక్సిన్ డెవలప్ ఏమన్నా ఇండిజినస్ వ్యాక్సిన్ డెవలప్ చేయబడ్డదా ఇండియాలో? మనకు ఇండిజినస్ వ్యాక్సిన్ డెవలప్ చేయబడ్డది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి. ఇండిజినస్ వ్యాక్సిన్ అంటే మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ని మనం ఉపయోగించవచ్చు. ఇండిజినస్గా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందుకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రెండు కలిసి సెర్వావ్యాక్ అనేటువంటి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఈ వ్యాక్సిన్ని
తయారు చేసినాయి. సెర్వావాక్, కోవిషీల్డ్ కూడా ఇవే తయారు చేసినాయి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అయితే వ్యాక్సిన్ అయితే అవైలబుల్ ఉంది. సెర్వావాక్ తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అయితే వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీసే కాకుండా మన సిక్కిం స్టేట్ కూడా హ్యూమన్ పాపులోమా వైరస్ యొక్క వ్యాక్సినేషన్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది పేరెంట్స్, టీచర్స్ అండ్ కమ్యూనిటీ అండ్ ఆల్ మీడియా, వీళ్ళందరితో కొలాబరేషన్ తోటి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ తీసుకొచ్చి సిక్కిం హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇట్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. మనం సిక్కింలో ఉన్నటువంటి మోడల్ తీసుకొని ఇక్కడ వ్యాక్సిన్ హెజిటెన్సీ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కొత్త వ్యాక్సిన్ అంటే ద పీపుల్ ఆర్ హెజిటేట్ టు టేక్ ద వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఒక హెజిటేషన్ ఉంటుంది. ఆ హెజిటేషన్ని బ్రేక్ చేసేసి మనం వ్యాక్సిన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. అదేవిధంగా మనం కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క మానిటరింగ్ కోసము కోవిన్ అనేటువంటి ప్లాట్ఫామ్ మనం డెవలప్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ టోటల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి యూవిన్ అనేటువంటి ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేసేసి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ట్రాక్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. కోవిన్ ప్లాట్ఫామ్ తోటి, కోవిన్ పోర్టల్ తోటి మనం కోవిన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎలా అయితే ట్రాక్ చేసినామో భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ఆల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్కి యూవిన్ పోర్టల్ ద్వారా వ్యాక్సినేషన్ ట్రాక్ చేసి సక్సెస్ఫుల్గా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి హ్యూమన్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయడము, నెక్స్ట్ హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చేటువంటి వాళ్ళ చిల్డ్రన్ ఎదుర్కొనేటువంటి ఒక అన్టైమ్లీ డెత్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం తగ్గించడము, కంట్రోల్ చేయడము, ఉమెన్ లైఫ్స్ని సేవ్ చేయడము ఉద్దేశంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న చాలా ఫ్యాక్ట్స్ మీకు ప్రిలిమ్స్కి ఎక్కువగా ఉపయోగపడే అవసరం చాలా ముఖ్యమైనది. 1970-90 స్ట్రాటజీ కానీ, సెర్వావాక్ వ్యాక్సిన్ కానీ, వ్యాక్సిన్ బాయ్స్కి ఇస్తున్నారా లేదా గర్ల్స్కి ఇస్తారా అని చెప్పే విషయం కానీ, బాయ్స్ కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తారని చెప్పేసి కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో హెచ్పివి వ్యాక్సినేషన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా 97% కవరేజ్ తోటి అమలు చేసినటువంటి స్టేట్ సిక్కిం అని చెప్పేసి ఫ్యాక్ట్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యూవిన్ ప్లాట్ఫామ్ని కూడా టోటల్ వ్యాక్సినేషన్ ట్రాకింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకున్నట్టయితే మనం ఈ మెయిన్స్లో రాయొచ్చు. ఈ కంటెంట్ ఉమెన్ పాలసీకి సంబంధించి, హెల్త్ కోసం తీసుకున్న, ఎంపవర్మెంట్ కోసం తీసుకున్న పాలసీకి సంబంధించి ప్రిలిమ్స్లో కూడా చాలా ఫ్యాక్ట్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది ప్రిలిమ్స్కి సంబంధించింది ప్యూర్లీ. INS కోల్కతా అసిస్ట్స్ వెసల్ హిట్ ఇన్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, రెస్క్యూస్ 21 క్రూ మెంబర్స్. ఇక్కడ INS కోల్కతా అనేటువంటి మిసైల్ డిస్ట్రాయర్ షిప్, ఇది చాలా లార్జ్ షిప్. ఇది INS కోల్కతా అనేది మిసైల్ డిస్ట్రాయర్ అంటే దీంట్లో మిసైల్స్ ఉంటాయి, గైడెడ్ మిసైల్స్ ఉంటాయి. ఈ మిసైల్స్ తోటి ఇది మిసైల్ని డిస్ట్రాయ్ చేసేటువంటి షిప్ ఇది. ఈ షిప్ INS కోల్కతా ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో బార్బడోస్ అనేటువంటి దేశానికి సంబంధించిన షిప్ పైన హౌతీ రెబల్స్ అటాక్ చేస్తున్నారు. మనకు ఫ్రీక్వెంట్గా మనం హౌతీ రెబల్స్ యొక్క అటాక్ని మనం చూస్తున్నాం రెడ్ సీలో. ఇక్కడ నుంచి యెమెన్లో ఉన్నారు హౌతీ రెబల్స్. ఈ హౌతీస్ కంట్రోల్లో ఉంది యెమెన్. ఇక్కడ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగో హౌతీస్ కూడా అంతే స్ట్రాంగ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రకారం ఈ హౌతీస్కి ఇరాన్ బ్యాకింగ్ ఉందని చెప్పేసి మనం అంటున్నాం. ఈ హౌతీ రెబల్స్ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా పాలస్తీనాకు సాలిడారిటీగా వీళ్ళు ఎవరైతే పాలస్తీనాకు సపోర్ట్గా ఉంటారో ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటువంటి అన్ని షిప్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అలాంటి ఒక షిప్ మీద అటాక్ చేసినప్పుడు INS కోల్కతాకు సంబంధించిన సిబ్బంది 21 క్రూ మెంబర్స్ని రెస్క్యూ చేశారు. ఇక్కడ ఎక్కడ అటాక్ అవుతుంది అనేటువంటి ప్రాంతాన్ని మీరు బాగా గుర్తించుకోవాలి. ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేటువంటిది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీకి సంబంధించినటువంటి ఈ ఎడెన్లో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి ఈ రెడ్ సీకి మూవ్ అవుతుంటాయి. రెడ్ సీ నుంచి అవతలకి మళ్ళీ సూయజ్ కెనాల్ అండ్ మెడిటేరియన్ సీ ఉంటుంది. ఈ మెడిటేరియన్ సీని సూయజ్ కెనాల్ కలెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది ఈ ప్రాంతం నుంచి. సూయజ్ కెనాల్ ద్వారా రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి, ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి మన కంట్రీకి, అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ షిప్పింగ్ లేన్ ఇది. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని ప్లస్ రెడ్ సీని కలిపేటువంటిది బాబ్ ఎల్ మండేబ్. ఇది చాలా రిపీటెడ్గా వార్తల్లో ఉంది. జాగ్రఫీకి సంబంధించి ఈ బాబ్ ఎల్ మండేబ్ కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. మనం జలసంధులు అంటాం కదా తెలుగులో. ఈ రెండు వాటిని సముద్రాలని లేదా గల్ఫ్స్ని కలిపేటువంటి ఈ చిన్న నేరో దాన్ని మనం జలసంధి అంటాము. ఈ బాబ్ ఎల్ మండేబ్ అనేది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అండ్ రెడ్ సీని ఇది లింక్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ జలసంధిలో, జాగ్రఫీకి సంబంధించి ఇది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దీని పక్కన హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉంటుంది. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ కూడా అడగవచ్చు. ఎరిత్రియా, ఇథియోపియా,
జిబౌటి, సొమాలియాని హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీ అంటాం. ఇది హార్న్ లాగా ఉంటుంది కాబట్టి హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీ అంటాం. ఎందుకంటే ఇక్కడ రిపీటెడ్గా అటాక్ జరుగుతున్నాయి కాబట్టి మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి హౌతీ రెబల్స్, యెమెన్కి చెందిన వాళ్ళు, వీళ్ళు పాకిస్తాన్కి సాలిడారిటీగా ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటువంటి షిప్స్ మీద చేస్తున్నారు. చాలా ఇటీవల కాలంలో చాలా అటాక్స్ అవుతున్నాయి. ఒక 2-3 ఇన్స్టాన్సెస్లో మన ఇండియన్ షిప్స్ని అక్కడ ఉన్నాయి. అమెరికా షిప్స్, ఇండియన్ షిప్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ షిప్ అయినటువంటి ఇది ఐఎన్ఎస్ కోల్కతా మిసైల్ డిస్ట్రాయరు వీళ్ళని ప్రొటెక్ట్ చేసింది కాబట్టి ఐఎన్ఎస్ కోల్కతా గురించి, ప్లస్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని రెడ్ సీని లింక్ చేసేటువంటి ఆ జలసంధి ఏదైతుందో, స్ట్రైట్ ఏదైతుందో దాన్ని బాబెల్ మండేబ్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలను కూడా గుర్తుంచుకోవాలి. సొమాలియా, జిబౌటి, ఎరిత్రియా, ఇథియోపియా. జాగ్రఫీ రిలేటెడ్ చెప్తున్నాం. కరెంట్ అఫైర్స్ని మనం స్టాటిక్ పోర్షన్కి కనెక్ట్ చేసుకోవాలి. స్టాటిక్ పోర్షన్ ఏదైతే వార్తల్లో ఉంటుందో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన స్టాటిక్ పోర్షన్ని మనం చదువుకోవాలి. ఇది స్టాటిక్ పోర్షన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేటువంటిది. ఈ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కనెక్ట్ చేసే బాబెల్ మండేబ్ అనేది కూడా స్టాటిక్ పోర్షన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న షిప్స్ మీద రిపీటెడ్గా ఈ హౌతీ రెబల్స్ అటాక్ చేస్తున్నారు. దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఈ చాలా నేరో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అటాక్ చేయడం ఈజీ అవుతుంది. ఈ మధ్యలో చాలా దేశాలకు సంబంధించిన షిప్స్ మీద వాళ్ళు అటాక్ చేసారు. కొన్నిటిని మనం రెస్క్యూ చేసినాం కాబట్టి ఈ ప్రాంతం వార్తల్లో ఉంది కాబట్టి జాగ్రఫీకి సంబంధించి, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐఎన్ఎస్ కోల్కతా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడిషనల్గా గ్యాదర్ చేసుకున్న బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, గ్రూప్ 2 కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో శాటిలైట్ టెక్నాలజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనే టాపిక్ కూడా ఉంది మనకు పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో. దాంట్లో కూడా మనం ఇది ఉపయోగించుకోవచ్చు. ఈ ఉదాహరణ చాలా ఎక్కువ మార్కులు ఫెచ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఇలాంటి ఉదాహరణలు. ఎస్, సెంటర్ టు రోప్ ఇన్ ఇస్రో టు ప్రొవైడ్ ఇంటర్నెట్ ఇన్ 80 రిమోట్ ట్రైబల్ విలేజెస్. సెంట్రల్ గవర్నమెంట్ 80 ట్రైబల్ విలేజెస్లో రిమోట్ సర్వీసెస్ని ఇవ్వడానికి ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ వీసాట్ స్టేషన్స్. ఏంటి ఈ వీసాట్ స్టేషన్స్ అంటే ఇవి ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వడానికి ఉద్దేశించినటువంటివి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తోటి కొలాబరేట్ అయిపోయి 80 విలేజెస్లో వీసాట్ అంటే వెరీ స్మాల్ అపర్చర్ రాడార్స్ టర్మినల్స్ అనేటువంటివి ఈ రిమోట్స్ ఏరియాలో ఇంటర్నెట్ ఇవ్వడానికి ఉపయోగించేటువంటి ఇవి ఒక డివైసెస్, వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్స్ అనేటువంటివి. దాంతో 80 రిమోట్ విలేజెస్లో, ఎక్కడ 80 రిమోట్ విలేజెస్ అంటే ఈ పైలట్ బేసిస్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 80 రిమోట్ విలేజెస్ని సెలెక్ట్ చేసి దాంట్లో వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్స్ తోటి ఇంటర్నెట్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇస్రో తోటి కొలాబరేట్ అయింది. ఎందుకు ఇంటర్నెట్ అందరికీ యాక్సెస్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్వీసెస్ కావాలన్నా, హెల్త్ సర్వీసెస్ కావాలన్నా, గవర్నమెంట్ సర్వీసెస్ కావాలన్నా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. పావర్టీ ఇన్ఈక్వాలిటీ ఎంత, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో, డిజిటల్ డివైడ్ కూడా, అంటే కొంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడాన్ని మనం డిజిటల్ డివైడ్ అని చెప్పి, మన దేశంలో కొన్ని రిమోట్ ఏరియాలకి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మిగతా ఏరియాల్లో చాలా ఇంటర్నెట్ కనెక్టివిటీని, యాక్సెస్ని ఎంజాయ్ చేస్తుంటే, అన్ని సర్వీసెస్ని తీసుకుంటే, రిమోటెస్ట్ ప్లేస్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అదే డిజిటల్ డివైడ్కి దారితీస్తుంది. ఈ డిజిటల్ డివైడ్ని, ఈ గ్యాప్ని మనం పూడ్చడానికి, ఆన్ పార్ విత్ మిగతా ప్రాంతాలతో సమానంగా వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళకి ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నప్పుడే వాళ్ళు ఈ హెల్త్ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ సర్వీస్ని, గవర్నమెంట్ సర్వీసెస్ని కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటారు. కాబట్టి పైలట్ బేస్ మీద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇస్రో కొలాబరేషన్ తోటి 8 విలేజెస్లో, అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ సంబంధించిన 8 విలేజెస్లో ఈ వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్స్ తోటి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మెయిన్స్లో కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీసాట్ తోటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇస్రో అని చెప్పేసి కూడా మీరు వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.